ఫ్రెండ్స్, ఇది అనకాపల్లి అయితే ఉన్నాం. ఇక్కడ గౌరీ పరమేశ్వరి ఫెస్టివల్ అయితే అవుతుంది. మొత్తం అంతా రికార్డ్ చేసి చూపిస్తాం మీకు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. 10 రూపీస్కి 3 అంట. పక్కనే సమోసాలు బజ్జీ టైప్ అమ్ముతున్నారు. ఇక్కడైతే బొమ్మలు పెట్టారు చిన్నపిల్లలకి. చాలానే ఉన్నాయి రకరకాలుగా. చూడొచ్చు, చాలా మంది జనం అయితే ఉన్నారు. అయినా సరే ట్రక్లన్నీ వెళ్ళిపోతున్నాయి తోసుకుని మధ్యలోంచి. ఇక్కడ స్టక్ కూడా అయిపోయింది. ఇప్పుడు డీజే పెట్టారు. వాయిస్ కొంచెం ఎన్హాన్స్ చేస్తాను మీకోసం. చూడొచ్చు లైటింగ్ ఎంత బాగుందో ఫుల్గా. అనకాపల్లి అంటేనే చాలా పెద్ద ఫెస్టివల్ ఇక్కడ, అందుకే ఇంతలా పెడతారు. చూడొచ్చు, దాని ఎదురుగుండా కూర్చున్నారు చాలామంది. పోలీసులు కూడా ఉన్నారు దాంట్లోనే. చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా చాలా రష్గా ఉంది ఇక్కడైతే. ఫుల్ ఇంకా అక్కడైతే చాలా మంది ఉన్నారు అసలు. పైగా బళ్ళు కూడా 1 వే కాబట్టి చాలా రష్గా ఉంది ఇక్కడ. చూడొచ్చు, వెళ్తున్నారు వచ్చేస్తున్నారు అలాగా. ఇక్కడ చూడొచ్చు పావు బాజీ అని అమ్ముతున్నారు. ఇక్కడైతే కబాబ్ అయితే అమ్మేస్తున్నారు పెట్టా ఫుట్పాత్ మీదే. చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ ఫెస్టివల్కి. చూసారు ఆటో వచ్చేస్తుంది అలాగా. ఇక్కడైతే పాన్ మసాలా అయితే అమ్ముతున్నారు. టేస్ట్ చేయాలి ఈసారి, వస్తువులు ట్రై చేద్దాం ఒకసారి. బొమ్మలు ఉన్నాయి చిన్నపిల్లలకి మొత్తం. చూసారా ఎలా వెళ్ళిపోయాడు స్కూటీ వాడు. తొక్కేస్తున్నాయి అడగడు అడగలేము. ఈ చిన్నప్పుడు అయితే ఆడుకునేవాళ్ళం ఫ్రెండ్స్, తల మీద 2 కొమ్ములు పెట్టుకుని. చూడొచ్చు చాలా బాగున్నాయి అసలు మొత్తం. లైటింగ్లు ఉన్నాయి ఇక్కడ ఫుల్గా. ఆ చూడండి ఎలా పెట్టుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో వచ్చినట్టు. చూసారా ఎలా వచ్చాడు మధ్యలోకి స్కూటీ వేసుకుని. ఇక్కడ రోడ్డు మీద కూర్చొని పోతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నెమలి పించాలు చూసారా బాగున్నాయి. ఓవరాల్గా అయితే మంచిగా పెట్టారు మొత్తం అంతా సెటప్ చేసి. పిల్లలకి ఎక్కువ పెట్టారు వాటర్వి. ఇక బొమ్మలు అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే లైటింగ్ బాగా పెట్టారు అసలు ఫుల్గా. అది మొత్తం చాలా దూరం దాకా అయితే ఉన్నాయి లైటింగ్ మొత్తం. చూడొచ్చు అసలు చాలా ఫ్లాగ్ టైప్లో పెట్టారు. జనం చూసారా, ఇక్కడ బొమ్మలు చూసారా అసలు పిల్లల్ని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి. ఈడవడం మళ్ళీ బ్లాగ్ తీస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆడి జూమ్ చేద్దాం ఆగండి. ముందు తీస్తున్నాడు. పర్లేదు, మళ్ళీ చాలా మంది ఉన్నారు ఈ జాతరలో. బాగున్నారు చూసారు ఫ్రెండ్స్, లైటింగ్ బాగుంది. ఇక్కడ ఇంకా బొమ్మలే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా సరే. చూసారు ఎలా వచ్చేస్తున్నారు స్కూటీ వాళ్ళు, బైక్ వేసుకుని పిల్లల్ని వేసుకుని అంతమందిని. చాలా ఎక్కువ జనం అయితే ఉన్నారు ఫ్రెండ్స్. చాలా అయినా సరే వచ్చేస్తున్నారు ఇక్కడ వేసుకుని. బొమ్మలు బాగున్నాయి ఫ్రెండ్స్. మనకి కొనుక్కోవాలనిపిస్తుంది, ఎందుకంటే చిన్నప్పుడు మళ్ళీ ఆడాలనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా రండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇయర్ అలా పెట్టినప్పుడు చూడాలి ఒకసారి. చాలా బాగుంది అసలు ఇక్కడైతే. అది చూడొచ్చు, హనుమాన్ మూవీ అయితే పెట్టేశారు మొత్తం. ఆ దగ్గరికి వెళ్ళాకైతే ఫుల్ ఆడియో ప్లే చేసేస్తున్నారు మూవీది స్టార్టింగ్ నుంచి. చూడొచ్చు అన్నగారిని, ఎన్టీఆర్. చూడొచ్చు మొత్తం అంతా కూడా అక్కడ శివుడు ఉన్నారు కింద, పైన అంతా కూడా హనుమాన్ మూవీ టీమ్ అయితే పెట్టారు. చాలామంది జనం అయితే ఉన్నారు. ఆడియో కొంచెం మీకోసం లౌడ్గా పెడతాను. మూవీ ఆడియో అయితే ప్లే చేస్తున్నారు ఇక్కడ వితౌట్ స్క్రీన్. ఎవడో మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్, మొత్తం అంతా వేసుకుని బుల్లెట్ వేసుకు వెళ్ళిపోతున్నాడు. చూడొచ్చు లాటరీ తీస్తారు రాత్రి. నాకు తెలిసి 10 గంటలకి అలా తీస్తారు. పల్సర్ బైక్ స్కూటీలు ఉన్నాయి. ఇక దేవుని దండం పెట్టుకోండి అందరూ, రాలేకపోయిన వాళ్ళందరూ కూడా. ఓం నమః శివాయ. చూడొచ్చు అక్కడ దుర్గాదేవి బొమ్మ అన్నీ పెట్టారు. దండం పెట్టుకోండి ఫ్రెండ్స్.
ఇక్కడ హార్న్ సౌండ్ బాగా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత రష్గా ఉన్నా సరే బైక్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు, స్కూటీ బైక్లు వేసుకుని. మధ్యలో అయితే కార్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. కామన్ సెన్స్ లేదు ఎవరికి అసలు. ఇక్కడ చూడొచ్చు టాటూ వేసే వాళ్ళు అయితే ఉన్నారు. టాటూ కాస్త వేయించుకోవచ్చు, ఇక్కడ అలాంటివి బయట వేయించుకోవద్దు ఫ్రెండ్స్. స్కిన్ ఎలర్జీస్ అయితే వస్తాయి, జాగ్రత్తగా ఉండండి ఇలాంటి చోట్ల. చూడండి చిన్నపిల్లలకి ఎవడో ఏం చేస్తున్నారు, బొత్తకు వేదవులు. ఆ పిల్లలకి ఏమైపోయినా సరే వాళ్ళకి ఏం పట్టించుకున్నట్టున్నారు. చూడొచ్చు బాగుంది, మొత్తం చాలా పెద్ద అయితే వేసారు సెట్. ఇక్కడ ఎవరో చిన్న పాప అయితే తప్పిపోయిందండి ఫ్రెండ్స్, చాలా బాధాకరం అసలు. దాని గురించి అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు అక్కడ. దొరికిపోవడానికి కోరుకుందో అందరూ. ఇక్కడైతే బార్ షాప్ ఇంకా ఓపెన్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ సెలవు పలుకులు అమ్ముతున్నాడు. మొత్తం అంతా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం, ఇంకా అయిపోయింది మొత్తం. చాలామంది జనం అయితే ఉన్నారు. మొత్తం మ్యాక్సిమం అయితే మీకు చూపిస్తాను, ఇంకేం లేవు అంతే. ఇక్కడ ఫేమస్ నైట్ కల్లా అందరూ కూడా వెళ్ళిపోతారు మొత్తం. ఇంకా చూసారు అలా స్కూటీ మీద వేసుకు వచ్చేస్తూనే ఉన్నారు. ఆ ముందు ఎవరో పాటలు పాడుతున్నారు ఫ్రెండ్స్, వెళ్ళి చూద్దాం ఆగండి కాసేపు. అక్కడ ఉండి బాగా పాడుతున్నారు. ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు, బాగుంది. ఇందాక ఈ సైడ్ దగ్గర నుంచి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ పోలీసులు ఉన్నాయని చెప్పాం కదా, ఇక్కడే కూర్చున్నారు, రిటర్న్ వెళ్తున్నప్పుడు కూడా. ఈ క్లిప్స్ అన్నీ కూడా నేను వితౌట్ ఎడిటే పెడతాను. న్యాచురల్గా బాగుంది అసలు. ఇది ఎడిట్ చేస్తే మళ్ళీ దీని న్యాచురాలిటీ పోతుంది. చూడచ్చు ఇంకా జనం ఇంకా వెళ్తూనే ఉన్నారు, అటు నుంచి వస్తూనే ఉన్నారు ఫుల్గా. బైక్ వాళ్ళు కూడా, సైడ్కి షాపులు వాళ్ళు, బిజినెస్ వాళ్ళదే. ఇక్కడ వీళ్ళకి మంచి బిజినెస్ అవుతుంది ఈరోజు. మళ్ళీ స్టార్ట్ చేసిన దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడతో బ్లాగ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంటికి వెళ్ళిపోతున్నాం, అయిపోయింది మొత్తం. ఓకే బాయ్.